కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని వీడియోని మ్యూట్లో పెట్టిన. ఫుల్ వీడియోతో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోని అప్లోడ్ చేసిన వెళ్ళి చూడండి. డైలీ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తా. ప్లీజ్ ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేయండి. అలాగే వచ్చేసి టెలిగ్రామ్లో హెచ్డి క్వాలిటీలో పిక్స్ పోస్ట్ చేస్తా, జాయిన్ అవ్వండి. కొత్తగా ఈ ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మీ బ్రదర్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మీకు అలర్ట్ మోషన్ ప్రీసెట్ ఇంపోర్ట్ ప్యాకేజ్ ప్రాబ్లం కానీ వస్తే ఆ వీడియో కావాల్సిన వీడియో వచ్చేసి చేసిన వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తే వెళ్ళి వీడియోని చూడండి. అలర్ట్ మోషన్ యాప్ను ఓపెన్ చేసుకొని రైట్ సైడ్ కనిపిస్తున్నటువంటి ప్రాజెక్ట్ పై క్లిక్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తే అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. స్టార్టింగ్లో వచ్చేసి 5 గ్రూప్స్ ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ గ్రూప్ పై ట్యాప్ చేయండి. ఫస్ట్ గ్రూప్ పై ట్యాప్ చేసిన తర్వాత ఎడిట్ గ్రూప్లోకి రండి. వచ్చిన తర్వాత 2 టెక్స్ట్ లేయర్స్ ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే 16 నెంబర్ లేయర్ పై ట్యాప్ చేసి మీ బర్త్డే డేట్ ఏది ఉంటుందో ఆ డేట్ వేసుకొని ప్రజెంట్ సపోజ్ వచ్చేసి 15 వేస్తే మీరు ఏం చేస్తారంటే 15 వేసుకున్న తర్వాత జూన్ అనేది మంత్ ఉంటుంది. మీరేమంటే మీ బర్త్డే డేట్ యొక్క మంత్ ఏది ఉంటుందో ఆ మంత్ అనేది వేసుకొని నేను సపోజ్ వచ్చేసి జూలై వేసుకుంటా. జూలై సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ రండి. ఇక్కడ మీకు వచ్చేసి 4 గ్రూప్ లేయర్స్ ఉంటాయి. మిగతా ఆ గ్రూప్ లేయర్స్ కూడా అంతే సేమ్ ప్రాసెస్. ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసి బర్త్డే డేట్ ఏది ఉందో ఆ డేట్ వేసుకోండి. నేను వచ్చేసి 15 పెడుతున్నా. ఇక్కడ వచ్చేసి టాప్లో కనిపించినటువంటి వచ్చేసి జూలై పెట్టుకోండి. ఇందాక నేను ఏది పెట్టినానో అదే పెట్టండి. ఇట్లా జూలై పెట్టుకున్న తర్వాత సైడ్కి స్క్రోల్ చేసిన తర్వాత హ్యాపీ బర్త్డే విజయ్ అని ఒక ఫొటోస్ తోటి యానిమేషన్ అనేది రివీల్ అయిపోతుంది. మీరు ఏం చేస్తారంటే ఎడిట్ గ్రూప్ పై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసి ఫోటోపై ట్యాప్ చేసి కలర్ ఫిల్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటోని చేసుకుని ప్లస్ సెకండ్ పై ట్యాప్ చేయండి. ఫోటో అనేది రీప్లేస్ అయిపోయి ఉంటుంది. సేమ్ ప్రాసెస్. సెకండ్ గ్రూప్ లేయర్ ఫోటో కూడా అంతే. గ్రూప్ పై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసి ఫోటోపై ట్యాప్ చేసి కలర్ ఫిల్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెకండ్ పై ట్యాప్ చేయండి. ఫోటో అనేది రీప్లేస్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి థర్డ్ గ్రూప్ కూడా అంతే. గ్రూప్ పై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి రండి. ఎడిట్ గ్రూప్లోకి వచ్చిన తర్వాత టెక్స్ట్ అనేది మీ యొక్క నేమ్ ఏది ఉందో ఆ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. వచ్చేసి విజయ్ ఉంది. విజయ్ని తీసేసి కాసి సపోజ్ వచ్చేసి సాయి అని పెట్టిన. ఇక్కడ కింద కనిపిస్తే ఫోటో ఉంటుంది. ఫోటోపై ట్యాప్ చేసి కన్ఫిల్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని సెకండ్ ట్యాప్ చేయండి. ఫోటో అనేది రీప్లేస్ అయిపోయి ఉంటుంది. ఇలానే ప్రాసెస్ సేమ్ ప్రాసెస్. ఇలా ఎండ్ వరకు ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ని అనేది రిప్లేస్ చేసుకోవాలి. సపోజ్ వచ్చేసి గ్రూప్ పై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి రండి. ఎడిట్ గ్రూప్లోకి వచ్చిన తర్వాత కింద కనిపించినటువంటి ఫోటోపై ట్యాప్ చేసి కన్ఫిల్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారు ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్లస్ అకౌంట్ 5 ట్యాప్ చేయండి. ఫోటో అనేది రిప్లేస్ అయిపోయి ఉంటుంది. ఫోటో ఒకవేళ మీకు 2 ఫింగర్స్ తోటి అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సింది. ఫోటో కొంచెం మీకు మంచిగా రాకుంటే అలా ఎండ్ వరకు ఫొటోస్ని అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియో మీకు కావాల్సిన క్వాలిటీలో డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.